చేయాలని ధర్నా చేసిన మనుషులను చూసినాం. సౌలతులు లేవని బడి పోరగాన్లు ధర్నా చేసుడు చూసినాం. డెవలప్మెంట్ చేయాలని పబ్లిక్ ధర్నా చేసుడు కూడా చూసినాం. దోస్తుల కోసం ధర్నాలు నిరసన చేసిన మనుషులను కూడా చూసినాం. అయితే ఎక్కడన్నా ఎన్నడన్నా కాకులు ధర్నా చేసుడు చూసిండ్రా? అగ్గో గిదెక్కడి ఇచ్చంతరం ముచ్చట, కాకులు కూడా ధర్నా చేస్తాయా అని పరిశాన్ అవుతున్నారు కదా. అయితే గి ముచ్చట చూడండి, మీకే ఎరకైతుంది. గాల్లో ఎగురుకుంటా కావు కావనుకుంటా మీన్నే ధర్నా చేస్తున్నాయి. చూస్తున్నారా కాకులు? మనుషులు డౌన్ డౌన్, మనుషులు డౌన్ డౌన్ అని గిట్లా అంటున్నాయి కావచ్చు వాటి భాషలా. మరి మనుషుల మీద గంతగానం కోపం ఎందుకు వచ్చిందంటే గీ కాకులకు? ఇగో గిందుకు. ఓస్ని ఇదెక్కడిచ్చంత్రం, కుక్కను గదా కట్టేసినట్టు కట్టేసిండ్రేంది కాకిని అని పరిశాన్ అవుతున్నారా? మరి గదే కదా కాకుల కోపానికి కారణం. మా దోస్తును ఎందుకు కట్టేసిండ్రు, ఇప్పుడు ఇడిచి పెడతారా లేదా అని గరమయ్యి దుఃఖం మీదకొచ్చి ధర్నా చేసినాయి. ఇక అసలు ముచ్చటేందంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలున్న గీ చికెన్ దుఃఖంలున్న ముక్కలను గీ కాకి దినామచ్చెతకబోతున్నదట. ఎంత కొట్టినా గాని మళ్ళా గట్లనే వచ్చి చికెన్ ముక్కలను ఎత్తుకపోవడైతే ఆపలేదట. గందుకే ఎట్లనో అట్లా కాకిని దొరకబట్టి తాడుతోటి తంబానికి కట్టేసిండు దుఃఖన పైనే. ఇక గా మతలబు ఎట్లా తెలుసుకున్నాయో ఏందో గాని వందల కాకులొచ్చి గా దుఃఖనం మీద ఒక్కటే ఒర్రుడొర్రినాయి. ఒక కాకి ఒక మాంసాహార దుకాణదారుని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుంది. అది అంటే ఆ దుకాణంలో కూడా వెళ్ళిపోయి మాంసాహార వ్యర్థాలని అది ఎత్తుకెళ్ళిపోవడంతో వాళ్ళు ఈవేళ అది వాళ్ళ చేతికి చిక్కడంతో దాన్ని బంధించారండి. ఆ బంధించిన క్రమంలో ఒక కాకిని బంధించేటప్పటికి వందలాది వేలాదిగా మరి కాకులంతా కూడా ఆ దుకాణం చుట్టూ చేరి అవి కావు కావుమని బిగ్గరగా అరుస్తూ అవి ఒక ఉద్యమంలాగా ఒక నిరసనలాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి, ఆ మార్కెట్లో ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకి కోసమే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి. మా దోస్తు నిడిచిపెడితేనే ఈడికెంచి కదులుతామన్నట్టుగా ధర్నా చేసే వరకు కట్టేసిన కాకిని నిడిచిపెట్టిండు దుఃఖన పైన. ఇక గప్పుడే అన్ని కాకులు ఆడికెంచి పోయినాయి. మరి గట్లుంటది కాకుల ఐకమత్యం అంటే.